బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లేడీ అఘోరి ఈ పేరు గుర్తుంటుంది కదా, కొంత గ్యాప్ వచ్చింది. 25 రోజులుగా జైలు జీవితం గడుపుతోంది లేడీ అఘోరి. అయితే అఘోరికి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్తో మళ్ళీ ముందుకు వచ్చాను. సో వర్షిణి కోసం జైలు అధికారులతో రోజు అఘోరి గొడవ పెట్టుకుంటుందట. రోజు వర్షిణిని చూపించండి, వర్షిణిని తీసుకురండి, వర్షిణిని కలుస్తా అనేటువంటి ఈ విషయం పైనే పదే పదే తన జైలు అధికారులతో గొడవ పెట్టుకుంటుందట. పోలీసులతో ఇదే విషయం మాట్లాడుతుందట. అయితే వర్షిణిని కల్పించాలంటూ జైలు దగ్గర రచ్చ చేస్తోంది అఘోరి. ఇక జైల్లోనూ పూజలు చేస్తుందట అఘోరి. పక్కనే ఉన్నటువంటి మాదన్నపేట మార్కెట్ నుంచి అఘోరికి పూజ సామాగ్రి కూడా వస్తుందట. ఇక్కడ ప్రస్తుతం తనుంది చెంచల్గూడ జైల్లో. సో అక్కడి నుంచి ప్రస్తుతం అఘోరికి ఏకంగా పూజా సామాగ్రి కూడా వస్తుందట. తను ఉన్నటువంటి జైల్లోనే పూజలు చేస్తుందట. అయితే 3 పూటలా కడుపు నిండా తింటుందట అఘోరి. డ్రై ఫ్రూట్స్ కావాలంటూ జైలు అధికారులతో రోజు గొడవ పెట్టుకుంటుందట. మొన్న అఘోరి శ్రీనివాస్తో తన సోదరి, అక్క, అమ్మ, అన్న వాళ్ళందరూ కూడా కలవడానికి వచ్చిన నేపథ్యంలో కూడా వారిని కలవకుండానే తిరిగి పంపించేసింది. కానీ సోదరికి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పిందట అఘోరి. ఎవరికి ఏం చెప్పొద్దు, మీడియాతో అస్సలు మాట్లాడొద్దని కూడా సోదరితో చెప్పిందట. సోదరిని అటు అఘోరి శ్రీనివాస్ ఈ రకంగా హెచ్చరించింది. బ్యాంక్ డీటెయిల్స్ చెప్పి ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి, ఎవరితో మాట్లాడకు, మీడియాతో అస్సలు మాట్లాడకని చెప్పి పంపించిందట. జైల్లోని ప్రత్యేకమైనటువంటి ఒక బ్యారక్లో సీసీ కెమెరా నిఘాలో లేడీ అఘోరి ఉంది. ఇక బెయిల్ కోసం గట్టిగా అఘోరి ప్రయత్నిస్తోంది. సో పీటీ వారెంట్తో ప్రస్తుతం బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ అరెస్ట్ చేసే ప్లాన్లో ఉన్నారు తెలంగాణ పోలీసులు. మైనర్ను వేధించిన కేసులో అఘోరి పైన పోక్సో కేసు కూడా నమోదయ్యే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి లేడీ అఘోరి జైల్లో జైలు యుద్ధం గడుపుతూనే వర్షిణి కోసం పదే పదే వర్షిణిని చూపించండి, వర్షిణి ములాఖత్లో కల్పించండి, వర్షిణిని తీసుకురండి అనేటువంటి ఈ మాటల్ని జైలు అధికారులతో మాట్లాడుతుందట. ఎక్కడ చూసినా కూడా జైలు అధికారుల దగ్గర ఇదే వ్యాఖ్యానిస్తుందట. కానీ అటు జైలు అధికారులు మాత్రం వర్షిణి విషయంలో అంటే ఏం చేయలేమని చాలా కరాకని తేల్చేస్తూనే శ్రీనివాస్ మాటల్ని పట్టించుకోవడం లేదట. ఏకంగా తనకి పక్కనటువంటి మాదన్నపేట మార్కెట్ నుంచి రోజు పూజ సామాగ్రి వస్తుంటే తను అక్కడే కూర్చొని పూజ చేస్తున్నారు. మరి జైల్లో పూజ చేస్తోందంటే ఏం పూజలు చేస్తోంది, ఎటువంటి పూజలు చేస్తుందో కొంత అనుమానం కలుగుతోంది. సో ఏదేమైనా కూడా ఒక సింగిల్ బ్యారక్ తను ఒక్కటి మాత్రం ఉంటుందా బ్యారక్లో. సో ఆ బ్యారక్లో వేసి సీసీ కెమెరా నిఘాలో ప్రస్తుతం లేడీ అఘోరిని ఉంచారు. లేడీ అఘోరి మామూలు రచ్చ కాదు. పదే పదే ఎప్పుడు చూసిన వర్షిణి గురించి అడగడం, లేకపోతే తన బేసిక్గా తన బిహేవియర్ బయట చూస్తేనే ఏదో రకంగా ఉంటుంది. జైల్లో 4 గోడల మధ్య, బ్యారెక్ మధ్య, సంఖ్యల మధ్య అక్కడ ఉందని అంటేనే తన ప్రవర్తన ఎంతలా ఎక్స్ట్రీమ్గా మారిపోయి ఉంటుంది అర్థం చేసుకోండి. సో తన యొక్క ప్రవర్తన ఇంకా పూర్తిగా ఎక్స్ట్రీమ్ అరగెంచ్గా అయిపోయినట్టుగా తెలుస్తోంది. జైలు అధికారులతో పదే రచ్చలేపుతూ గొడవ పెట్టుకుంటూ వర్షిణి కల్పించాలని చెప్తూ నాకేం సంబంధం లేదని చెప్తూ ఈ రకమైన వ్యాఖ్యలు తను మాట్లాడుతూనే రచ్చలేపుతుందట. సో ప్రస్తుతానికి లేడీ అఘోరి సుమారుగా 25 రోజులు కావస్తోంది. చెంచల్గూడ జైల్లోనే గడుపుతోంది. వర్షిణి కోసం పదే అడుగుతోంది, పూజలు చేస్తోంది. 3 పూటలా తింటోంది, ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలంటోంది. 3 పూట్ల కడుపు నిండా తిని మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కావాలన్నటువంటి ఒక విషయాన్ని పదే జైలు అధికారులు చెప్తుంటే జైలు అధికారులు వాటిని కొట్టిపారేస్తున్నట్టు. తన బ్యాంక్ అకౌంట్లో చాలా పెద్ద మొత్తంలో మనీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని తన సోదరికి చెప్పి ఆ విషయం ఎవరికి చెప్పకు అని చెప్పేస్తున్నాడు. తన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్ మొత్తం కూడా తన సోదరికి ఇచ్చేసి డీటెయిల్స్ ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసిందంట. మీడియాతో అస్సలే మాట్లాడద్దు అని చెప్పి చాలా వార్నింగ్ ఇచ్చి హెచ్చరించి పంపించిందట. సో 25 రోజుల లేడీ అఘోరి ఏమైనా మార్పు వచ్చిందని అంటే మనకున్నటువంటి సమాచారం మేరకు ఎటువంటి మార్పు లేదు. ఇంకా చాలా అరగెంట్గా తయారైంది. ఇంకా అటువంటి ప్రవర్తనతోనే తను ముందు కొనసాగుతుంది. ఒకవేళ తనకు ఎవరైనా బెయిల్ కోసం ప్రయత్నం చేసి తన దగ్గర పెద్ద మొత్తంలోనే సంపాదించినటువంటి ఆరోపణలు ఉన్నాయి, తన దగ్గర బాగానే డబ్బు ఉందన్నటువంటి ఒక ఆరోపణల నేపథ్యంలో తను నిజంగానే డబ్బు ఉపయోగించి లాయర్లను రిక్రూట్ చేసుకొని నిజంగానే కనుక బెయిల్ కనుక తీసుకొచ్చుకున్న వెంటనే కొన్ని క్షణాల్లోనే మళ్ళీ పీటీ వారెంట్ జారీ చేసి మళ్ళీ తనని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆ రకమైన ప్రణాళికతోనే తెలంగాణ పోలీసులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకసారి లేడీ అఘోరి తీరు ఏమాత్రం మారలేదనే విషయంపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, లేడీ అఘోరి ప్రవర్తన ఏదైనా మారిందా? 25 రోజులుగా లేడీ అఘోరి జైలు జీవితం గడుపుతున్నారు. సో గతంలో తను బయటనప్పుడు చాలా అరగెంట్గా ఏకంగా పోలీసులను సైతం తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎవరికి కూడా తను వినకపోయేది, అడ్డు అదుపు లేకుండా పోయేది. ఏమాత్రమైనా తను కొంచెం కంట్రోల్లో ఉందంటే వర్షిణి పక్కన రోజుల్లో కొంత కంట్రోల్గా ఉంది. వర్షిణి చెప్పే మాట వినేది. కానీ ఎక్కడ కూడా తను ఎట్టి పరిస్థితులు వేరే వాళ్ళ మాటలే ప్రసక్తే లేదు. తన సోదరికి బ్యాంక్ డీటెయిల్స్ చెప్పడాలు, వర్షిణి గురించి అడగడాలు, డ్రై ఫ్రూట్స్ కావాలని చెప్పడాలు, పూజలు చేయడాలు, ఎలా ఉంది లేడీ అఘోరి ప్రవర్తనలో మార్పు వచ్చిందా? ఎస్
గత 25 రోజుల నుంచి చూస్తుంటే కూడా చెంచల్గూడ జైల్లోనే అఘోరి ఉంది. ప్రస్తుతం మాత్రము డిప్యూటీ సూపరింటెండెంట్తో కూడా రచ్చ పెడుతుంది, రోజు గొడవ పెడుతుంది. వర్షినితో నేను మాట్లాడాలి అంటూ కూడా సూపరింటెండెంట్తో కూడా తను క్లోజ్గా ప్రవర్తించడము, ఫ్రెండ్షిప్ చేసుకుంటుందని కూడా తెలుస్తుంది. మరోవైపు కూడా మాదన్నపేట నుంచి కూడా తనకి లోపలికి సామాన్లు అంటే పూజా సామాగ్రి అంతా కూడా లోపలికి వెళ్తుందని కూడా తెలుస్తుంది. ఒకవైపు జైలు అధికారులతో కూడా 3 పూటలు తింటూ కూడా నాకు డ్రై ఫ్రూట్స్ కావాలంటూ కూడా అధికారులతో గొడవ పడడం. అదే కాకుండా మొన్నటికి మొన్న వాళ్ళ సోదరి అతన్ని కలవడానికి లోపలికి వెళ్ళినప్పుడు కూడా బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ కానీ లేకపోతే డబ్బులు ఎక్కడ దాచిపెట్టడం, ఇదంతా కూడా బ్యాంక్ చెక్స్ ఎక్కడ ఉన్నాయి, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం. అదే కాకుండా ప్రస్తుతం అఘోరి మాత్రం బెయిల్ కోసం గట్టిగా ప్రయత్నిస్తుందని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ఒకవేళ బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఈ కేసు, మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు, ఇప్పటికే మైనర్ని కూడా వేధించింది, పోక్సో కేసు కూడా నమోదయ్యే ఛాన్సెస్ కూడా మొత్తం మీద అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కూడా మైనర్ బాలికని వేధింపులకి గురి చేస్తున్నట్టు, అదే కాకుండా తన మీద పోక్సో కేసు నమోదయ్యేలాగా కూడా పోలీసులు చూస్తున్నారని కూడా సమాచారం వస్తుంది. ఇప్పటికే మైనర్ బాలిక పైన కూడా వేధింపులకు గురి చేస్తుంది. అదే కాకుండా ఒకవేళ బెయిల్ వచ్చినప్పటికీ ఇప్పటికే బెయిల్ పలువురు లాయర్స్తో మాట్లాడుతుంది. ములాఖాతుకి ఎవరు పడితే వాళ్ళని రానివ్వకుండా, తను ఎవరిని పడితే వాళ్ళని కలవకుండా కేవలం వాళ్ళ కుటుంబ సభ్యుని, అడ్వకేట్స్ని, రాజేష్ అన్న వ్యక్తిని, తనకి చాలా సన్నిహితమైన వ్యక్తి, క్లోజ్ ఫ్రెండ్ రాజేష్ అన్న వ్యక్తిని మాత్రమే కలుస్తుంది. అదే కాకుండా లోపల మాత్రం డ్రై ఫ్రూట్స్ కావాలి, నేను 3 పూటలు ఒకటే రైస్ తినలేకపోతున్నానంటూ కూడా జైలు అధికారులను ఇబ్బంది పెట్టడం. అదే కాకుండా డిప్యూటీ సూపరింటెండెంట్తో స్నేహంగా మాట్లాడడం, తనని క్లోజ్గా చేసుకొని వర్షిని గురించి కూపిలాగే ప్రయత్నం చేస్తుంది. వర్షినిని నన్ను కలిపియండి, ములాఖత్తుకి వర్షినిని తీసుకురండి, నేను మాట్లాడతాను, నేను వర్షినిని చూడకుండా ఉండలేకపోతున్నానంటూ కూడా మాట్లాడడం. అదే కాకుండా పక్కనే మార్కెట్ అంటే చెంచల్గూడ పక్కనే ఉన్న మాదన్నపేట మార్కెట్లో నుంచి తనకి అగరబత్తీలు కానీ పూజా సామాగ్రి అంతా కూడా లోపల పెడుతుంది. మరి ఎవరిస్తున్నారు, ఎక్కడి నుంచి ఇదంతా కూడా జరుగుతుంది అనే విషయం కూడా తెలియాల్సిన విషయం. మొత్తం మీద కూడా వాళ్ళ సిస్టర్ వచ్చినప్పటికీ కూడా బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా తనకి ఇచ్చేయడం. అదే కాకుండా ఎవరితో మాట్లాడకండి, మీరు గప్చిప్ ఉండండి, ఎవరికి ఏది చెప్పినా కూడా సమాధానం ఇవ్వకండి, ముఖ్యంగా మీడియాతోని అస్సలకే మాట్లాడొద్దు అంటూ కూడా ఇలా వాళ్ళ సోదరిని మరి వాళ్ళ తండ్రిని కూడా హెచ్చరించిందని కూడా తెలుస్తుంది. ఇప్పటికే జైలు నుంచి ఎప్పటికి బయటికి రావాలి, ఎప్పుడెప్పుడు రావాలంటూ కూడా అఘోరి ఎదురు చూస్తుంది. అదే కాకుండా సేమ్ అదే ఏమాత్రం తన డైలీ బిహేవియర్ ఎలా అయితే బయట ఆరోగ్యంట్గా ఉంటుందో, ఎలా అయితే అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుందో, ఏమాత్రం ఈ 25 డేస్లో కొంచెం కూడా తన ప్రవర్తన చేంజ్ అవ్వలేదు. ఇంకా మోర్ అగ్రెషన్తోని, మోర్ పగతో రగిలిపోతుందంటూ కూడా సమాచారం వస్తుంది. ఏదైతే మీడియా నా గురించి తప్పుగా చెప్పింది, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి అఘోరితోని నీ గురించి ఇలా టెలికాస్ట్ చేస్తున్నారు, ఇలా బయట జరుగుతుంది, ఇంత డబ్బులు ఉన్నాయని కూడా వాళ్ళకి తెలిసిపోయింది అన్నట్టు ఇలా మాట్లాడిన తర్వాత అఘోరి మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టాను, నేను బయటకు వచ్చిన తర్వాత ప్రతి మీడియా అంతు నేను చూస్తాను, ప్రతి ఒక్కరు ఎవరైతే నా గురించి చెప్పారో వాళ్ళందరూ అంతు తేలుస్తానంటూ కూడా ఇలా మాట్లాడడం. అదే కాకుండా మళ్ళీ పూజలు చేసుకోవడం, సేమ్ బయట నుంచి ఉన్న సామాన్లు అంతా కూడా పూజా సామాగ్రి అంతా కూడా లోపలికి వెళ్తుందంటూ కూడా సమాచారం వస్తుంది. ఇప్పటికీ అదే కాకుండా తనని ప్రత్యేక బ్యారెట్లో ఉంచారు. ఏదైతే యూటీ నంబర్ 1212 అనే స్పెషల్ బ్యారెట్లో తనని ఎవరితో మాట్లాడనివ్వకుండా, ఎవరిని డిస్ట్రాక్ట్ చేయకుండా ప్రత్యేక బ్యారెట్లో ప్రతి నిమిషం తనని మానిటర్ చేస్తూ ఉన్నారు. సీసీటీవీ సర్వేలెన్స్ ద్వారా తను ప్రతి మూమెంట్ మినిట్ టు మినిట్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరితోనన్నా మాట్లాడుతుందా, ఎవరికైనా హాని కలిగిస్తుందా, ప్రయత్నాలు చేస్తోంది. ఎస్, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పటికే అఘోరి బెయిల్ కోసం తన 100% ఎఫర్ట్ పెడుతుంది. అదే కాకుండా రాజేష్ అన్న వ్యక్తితో ములాఖాత్కి మాట్లాడడం, ఫోన్లో మాట్లాడడం, ములాఖాత్కి మీట్ అవ్వడం, ఇదంతా కూడా జరుగుతుంది. రాజేష్ అన్న వ్యక్తి కూడా అఘోరిని ఎప్పుడెప్పుడు బయటికి తీసుకురావాలి అని కూడా శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. అదే కాకుండా పలువురు లాయర్స్తో, పెద్ద లాయర్స్తో, ఎవరైతే తనకు తెలిసిన వ్యక్తులు, బిజినెస్ మ్యాన్కి సంబంధించిన లాయర్స్ ఉన్నారో వీళ్ళందరితో కూడా మాట్లాడుతుందని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పోక్సో కేసు లో కూడా మళ్ళొక్కసారి అఘోరి అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. అఘోరి వల్ల చాలా న్యూసెన్స్ అవ్వడమే కానీ సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడడం, హిందువుల మనోభావాలు దెబ్బతీయడం,